కాంప్లిమెంట్ చేస్తూ ఉన్నవి. ఇకపోతే రిటైల్ ఇండస్ట్రీ విల్ నీడ్ నియర్లీ 2.5 మిలియన్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ బై 2012. ఈ రిటైల్ సెక్టర్స్, మాల్స్ కానీ ఇటువంటి అన్నీ కూడా భారీ మొత్తంలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే మనకు ఇప్పుడు హైదరాబాద్లో బిగ్ బజార్ లాంటివి, రిలయన్స్ మార్ట్ కానీ ఇటువంటి అన్నీ కూడా పెద్ద పెద్ద షాప్స్ జిల్లాలకు కూడా వ్యాపించాయి. భారీ మొత్తంలో ఇటువంటి అన్నీ కూడా నడవాలంటే కొన్ని వందల మంది మ్యాన్ పవర్ ఉంది. దాంట్లో మేనేజర్సు, సూపర్వైజర్సు, సేల్స్ మెను, వస్తువులను ప్రొక్యూర్ చేసే వాళ్ళ దగ్గర నుండి చివరికి, ఎందుకంటే ఈ మాల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎంత పెరిగిపోయిందంటే చివరికి కూరగాయలు కూడా ఈ మాల్స్ నుండే మనం పూర్తిగా కొనుగోలు చేయడం అనేది జరిగిపోయింది. అంటే కూరగాయల మార్కెట్లు, చిన్న చిన్న షాపులన్నీ కూడా పూర్తిగా రాను అస్తమించే అవకాశం కూడా ఉంది, క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రిటైల్ ఇండస్ట్రీ లోపల భారీ మొత్తంలో రిక్రూట్మెంట్ అనేది త్వరలో జరగబోతుంది. ఇప్పటికే ఆల్రెడీ జరుగుతుంది. దాంట్లో తక్కువ మంది వ్యక్తులు లభిస్తున్నారు. దీనికి కావాల్సిన కోర్సెస్ కూడా కొత్తగా విశ్వవిద్యాలయాలు మరియు కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి రిటైల్ ఇండస్ట్రీ మేనేజ్మెంట్కి సంబంధించినవి కానీ ఇటువంటి వాటి మీద కూడా మనం ఫోకస్ చేయడం వల్ల మన క్యారియర్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ను ఎన్హాన్స్ చేసుకోవడానికి మనం ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్, టు చూజ్ ఎ ప్రొఫెషన్ దట్ పేరెంట్స్ లైక్. కన్వెన్షనల్ థింకింగ్ ప్రకారం ఏంటంటే మనం పాత పద్ధతి ప్రకారం టు చూజ్ ఎ ప్రొఫెషన్ దట్ పేరెంట్స్ లైక్. తల్లిదండ్రులు ఏ ప్రొఫెషన్ కావాలనుకుంటే మనం అదే ప్రొఫెషన్ చేయడం, అదే సెలెక్ట్ చేసుకోవడం అనేది మనం ప్రధానంగా జరుగుతుంది. ముఖ్యంగా టీచర్ ఉంటే టీచర్ కావాలని, డాక్టర్ అయితే తన పిల్లలు డాక్టర్ కోర్సే చదవాలని, ఇంజనీర్లు తమ పిల్లలు ఇంజనీర్లు కావాలని, లేదా తల్లిదండ్రులు ఒక ప్రొఫెషన్ ఇష్టం ఉంటే ఒక డిపార్ట్మెంట్లో ఉన్నారు, అదే డిపార్ట్మెంట్లో తమ పిల్లల్ని చేర్పించడానికి ప్రయత్నం ఈ రకంగా ఉండొచ్చు. లేదా అంతకంటే మెరుగైంది ఏది అని చెప్పేసి వాళ్ళకి తెలిసింటే అటువంటి వాడు. అండ్ ఇంక్లినేషన్ టువర్డ్స్ మెడికల్ ఆర్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్. ఈ మెడికల్ ఇంజనీరింగ్ ప్రొఫెషన్ గురించి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత క్రేజీ బహుశా ఎక్కడా లేదు అని చెప్పేసి అనుకోవచ్చు. మనం ఎందుకంటే చిన్నప్పుడు పుట్టినప్పటి నుండే ముగ్గుపాలతోనే మనం ఎంసెట్ గురించి మనం బోధించడం అన్నది ప్రధానంగా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంసెట్ అని చెప్పేసాము. ఎంసెట్ ఎంతగా అయిపోయిందంటే మిగతా ప్రొఫెషన్స్ అన్నిటి కూడా ఒక నిపుణుల కొరత అన్నది విపరీతంగా ఏర్పడింది. ఎందుకంటే చాలామంది ఎంసెట్లో ఐఐటీస్ గురించి, మరి ముఖ్యంగా మెడిసిన్ గురించి విపరీతంగా చదవడం అనేది జరుగుతుంది. విద్యార్థులు 8 గంటల నుంచి 11 గంటలు, 16 గంటల వరకు కూడా చదివిన సంఘటనలు ఉన్నాయి. మరి వీటిని తలదన్నే కోర్సులు చాలా ఉన్నాయి. కంపెనీ సెక్రటరీ కోర్స్ ఉంది, చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ ఉంది, ఇంకా వేరే ఉన్న యాక్చువల్ సైన్సెస్ కోర్సెస్ సంబంధించినవి ఉన్నాయి, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ ఇటువంటి కోర్సెస్ ఎన్నో ఉన్నాయి. మరి వాటి వైపు ఎందుకు వెళ్ళట్లేదు? వీటికంటే కూడా భారీ మొత్తంలో జీతాలు కూడా రావడం జరుగుతుంది కదా. ఎందుకంటే వాటికి క్యారియర్ ప్లానింగ్ అనేది సక్రమంగా లేదు. కాబట్టి కేవలం మెడికల్ అండ్ ఇంజనీరింగ్ పట్లనే ప్రతి ఒక్కరు కూడా దాని పట్లనే ఇంక్లినేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. అంతేకాకుండా ప్రధానమైనది ఏంటంటే ఇటువంటి కోర్సులు తీసుకుంటే విదేశాలకు వెళ్ళవచ్చు, యూరోప్ కంట్రీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళి డబ్బు బాగా సంపాదించవచ్చు అన్నది, అటువంటి వాటి వల్ల కూడా ఆ కోర్సుల పట్ల డిమాండ్ అనేది పెరగవచ్చు. ఇక నెక్స్ట్ ఇదే కన్వెన్షనల్ కోర్సెస్ థింకింగ్ గురించి మనం చూస్తే కాలేజ్ అంటే కేవలం యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆర్ గవర్నమెంట్ రికగ్నిషన్ ఉంటే సరిపోతుంది. ఆ కోర్సుకు మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా? మరి సమాజంలో ఇండస్ట్రీ ఏమనుకుంటుంది? దీనికి రికగ్నిషన్ ఉంది కాబట్టి ఈ కోర్స్ చేద్దామా, లేకపోతే ఇండస్ట్రీలో డిమాండ్ ఉంది కాబట్టి ఈ కోర్స్ చేద్దామా అన్న దాని గురించి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉంది. కాబట్టి విద్యార్థులు, మీరు ఇప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు అవకాశాలు ఏమున్నాయి? ఇమ్మెన్స్ స్కోప్ విత్ ఇన్ ఇండియా ఆర్ ఈవెన్ ఇన్ యువర్ ఓన్ విలేజ్. భారతదేశంలో బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. చివరికి మీ గ్రామంలో కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మీరు చదువుకున్నారు కాబట్టి చదువుకున్న వాళ్ళు వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు అనేది చాలా రావడం జరుగుతుంది. ఇప్పుడు బయోఫెర్టిలైజర్స్కి ఎక్కువగా డిమాండ్ ఉంది. మీరు కనుక బీఎస్సీ బయాలజీ చేసి ఉన్నారనుకో, వర్మీ కంపోస్ట్ కానుంచి ఇంకా కొత్త క్రిమి కీటకాలకు ప్రెడియేటర్స్ని డెవలప్ చేయడం దగ్గర నుంచి వీటిని పంటను ఏ రకంగా పెంచడానికి అవకాశం ఉంటుంది అటువంటివి కానీ, లేకపోతే పోస్ట్ హార్వెస్టింగ్ మెజర్స్ కానీ, లేకపోతే వెట్ సంబంధించినవి కానీ,
ఎనిమల్స్ సంబంధించిన కానీ ఇటువంటి వాటికి తీసుకోవాల్సిన చర్యలకు ఎన్నో ఎంటర్ప్రెన్యూరల్ ఆపర్చునిటీస్ చాలా అవకాశాలను ఉన్నాయి. అందుకని ఏమేమి అవకాశాలు ఉన్నవి అని తెలుసుకోవడానికి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ లాంటి దాన్ని ఉపయోగించుకొని మనము యూజ్ ఎలక్ట్రానిక్ మీడియా టు ఫైండ్ వేర్ యు ఆర్ అండ్ హూ నీడ్స్ యూ. మన పరిస్థితి ఎక్కడున్నాం, మనం ఎక్కడున్నాం, మన యొక్క అవసరము ఎవరికి ఉంది అన్నదాన్ని మనం అంచనా వేసుకోవాల్సిన అవసరం అన్నది చాలా ప్రధానంగా. ది రోల్ ఆఫ్ టీచర్స్ అండ్ పేరెంట్స్ ఈజ్ కన్ఫైన్డ్ టు యాజ్ ఏ ఫెలిసిటేటర్ ఓన్లీ. సో బిఫోర్ ప్లానింగ్ యువర్ కెరీర్ యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్. సెల్ఫ్ అసెస్మెంటు స్వాట్ అనాలిసిస్ ద్వారా చేసుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ స్వాట్ అనాలిసిస్ అనేది ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఎంటర్ప్రెన్యూర్స్ ఎప్పుడైతే ఒక కొత్త సంస్థను ప్రారంభించాలనుకుంటున్నారో, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నారో, అది ఉత్పత్తికి సంబంధించింది కావచ్చు, తయారైన వస్తువును అమ్మకానికి సంబంధించింది కావచ్చు, ఒక ట్రేడర్ కానీ ఒక ఇండస్ట్రీ కానీ ఒక ఎంటర్ప్రెన్యూర్ ప్రారంభించినప్పుడు స్వాట్ అనాలిసిస్ అనేది ఎంటర్ప్రెన్యూర్షిప్లో చేయడం జరుగుతుంది. అంటే ఆ వస్తువుకు సంబంధించిన ఏమేంటి అన్నది. అట్లాగే ప్రతి వ్యక్తి కూడా స్వాట్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. స్వాట్ అనాలిసిస్ అంటే ఫుల్ ఫామ్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్స్. నీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, నీకున్న శక్తి సామర్థ్యాలు ఏంటి, నువ్వేంటి ఒకసారి చదివితేనే నీకు బాగా జ్ఞాపక శక్తి ఉందా, లేకపోతే నువ్వు మ్యాథమెటిక్స్ బాగా సాల్వ్ చేయగలుగుతావా, కెమిస్ట్రీలో నీకు బాగా కమాండ్ ఉందా, లేకపోతే నువ్వు బాగా మాట్లాడగలవా, నువ్వు వేదికలెక్కి మంచి స్పీచ్ ఇవ్వగలవా, ఒక సమస్యను చక్కగా విశ్లేషించగలిగే శక్తి సామర్థ్యం ఏమున్నాయి నీ దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ అన్నవి ఒక కాగితం మీద మనం రాసి పెట్టుకోవాలి. అట్లాగే ప్రతి వ్యక్తికి కొన్ని వీక్నెసెస్ కూడా ఉంటాయి. వీక్నెసెస్ ఏంటి, వాటిని కూడా మనం బేరీజు వేసుకోవాలి, వాటిని కూడా మనం రాసి పెట్టుకోవాలి. ఏంటి, మనము ఒక నలుగురిలో నేను కలివిడిగా తిరగలేకపోతున్నాను, నాకు స్టేజ్ అంటే భయం ఉంది, నేను ఎన్నిసార్లు చదివినా నాకు జ్ఞాపకం రాదు, లేకపోతే నాకు ఫిజిక్స్ అంటే నాకు భయం ఉంది. కాబట్టి ఇటువంటి ఏమైనా ఉన్నాయా నీకు వీక్నెసెస్, నీకు మామూలు పర్సనల్ లైఫ్లో మరియు సబ్జెక్ట్ పరమైన ఇటువంటి అన్నీ కూడా ఒక కాగితం మీద నోట్ చేసి పెట్టుకోవాలి. ఈ స్ట్రెంగ్త్స్ వీక్నెస్ చూసుకున్న తర్వాత మనకున్న అవకాశాలు ఏమున్నవి, ఆపర్చునిటీస్, వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. ఈ ప్రపంచంలో ఏమేమి అవకాశాలు ఉన్నవి, మనకున్న స్ట్రెంగ్త్స్ ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఏ రకంగా ఉపయోగపడతాయి అన్న వాటిని మనం చూసుకోవాలి. ఈ అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో కొన్ని అడ్డంకులు, చిన్న చిన్న ముళ్ళ పొదలు లాంటివి ఉంటాయి, థ్రెడ్స్. ఈ థ్రెడ్స్ ఏమిటి, ఆ థ్రెడ్స్ను మనము రాసి పెట్టుకోవాలి. వాటిని అడ్డంకులను తొలగించుకొని మనం ముందుకు సాగాలంటే ఏం చేయాలన్నది ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి స్వాట్ అనాలిసిస్ అనేది చేసుకోవడం అనేది అత్యవసరము. ఎప్పటికైనా పర్వాలేదు, ఎప్పుడైనా అతను 9th క్లాస్లో ఉన్న, 10th క్లాస్లో ఉన్న, డిగ్రీలోనో ఉద్యోగం చేస్తున్న ఈ స్వాట్ అనాలిసిస్ అనేది అతను సక్సెస్ కావడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి నీ క్యారియర్ ప్లానింగ్ లోపల ఈ స్వాట్ అనాలిసిస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. నెక్స్ట్, హౌ టు ప్లాన్ యువర్ కెరీర్, అకాడమిక్ అండ్ కెరీర్ ఆప్షన్స్. కెరీర్ ఆప్షన్స్, నువ్వు పలానా ఉద్యోగం కావాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలమైన అకాడమిక్ కెరీర్ను మనం డెవలప్ చేసుకోవాలి. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఒక హిస్టోరియన్ కావాలి అనుకుంటున్నావు అనుకో, అప్పుడు నువ్వు ఒక హిస్టరీ సబ్జెక్ట్ చదవాలి, కానీ నువ్వు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదివితే లాభం ఉండదు. అందుకని చెప్పేసి నీ కెరీర్ ఆప్షన్కు అనుకూలమైన అకాడమిక్ వాటిని మనం తీసుకోవాలి. నువ్వు ఒక మంచి సైంటిస్ట్ కావాలి అనుకున్నప్పుడు దానికి అనుకూలమైన సైన్స్ సబ్జెక్ట్స్ మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది అవసరం. నువ్వు ఒక మేనేజర్ కావాలనుకున్నప్పుడు ఏ రకమైన సబ్జెక్ట్ తీసుకోవాలి, నువ్వు ఒక వ్యాపారవేత్త కావాలనుకున్నప్పుడు నువ్వేంటి కామర్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోదలుచుకున్నా, నువ్వు ఒక స్టాక్ బ్రోకర్ కావాలనుకో, అప్పుడు నువ్వు కామర్స్ లాంటి సబ్జెక్ట్ చదివినప్పుడు నీకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవాల్యుయేషన్ ఆఫ్ ఆక్యుపేషనల్ చాయిసెస్, వివిధ రకాలైన ఉద్యోగ అవకాశాలు ఏవేవైతే ఉన్నాయో వాటినన్నింటినీ ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఏమేమి ఉన్నాయి, వేటి వల్ల మనకు లాభాలు ఉన్నాయి, దేనివల్ల మనకు గ్రోత్కి అవకాశం ఉంటుంది, ఆ ఉద్యోగంలో చేరితే మనం ఎంతవరకు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్న వాటిని కూడా మనం చూసుకోవాలి. అవే కాకుండా అసెసింగ్ ది వర్కింగ్ కండిషన్స్, మనం వర్కింగ్ కండిషన్స్ కూడా బ్యాంకులో అయితే ఏ రకంగా మనం వర్కింగ్ కండిషన్స్ ఉంటాయి, అదే నువ్వు ఒక టీచర్గా అయితే వర్కింగ్ కండిషన్స్ ఏ రకంగా ఉంటాయి,
ఒక ఫ్యాక్టరీలో అయితే నీకు వర్కింగ్ కండిషన్స్ ఏ రకంగా ఉంటాయి, వర్కింగ్ కండిషన్సే కాకుండా అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ ఏ రకంగా ఉంటుంది, ఇటువంటి వాటిని అన్నింటిని కూడా అవి మనకు అనుకూలంగా ఉన్నాయా లేదా, వాటిని మనకు సూట్ అవుతాయా లేదా అన్నది కూడా మనం చూసుకోవాల్సిన అవసరం అన్నది కూడా మన దగ్గరే ఉంటుంది. అండ్ చూజింగ్ అండ్ మేనేజింగ్ యువర్ క్యారియర్, వన్స్ యూ హ్యావ్ చూజన్ ది క్యారియర్ మీన్స్ యూ హ్యావ్ టు మేనేజ్ యువర్ క్యారియర్. కాబట్టి మనము ఏది సెలెక్ట్ చేసుకున్నామో క్యారియర్ అనేది చూసుకున్న తర్వాత ఇక మళ్ళీ మనం వెనుకకు తిరగకుండా దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం, దాన్ని మేనేజ్ చేయడం కోసం కావాల్సిన ఇంకా అదనపు స్కిల్స్ ఏవేవి ఉన్నాయో వాటినన్నిటి కూడా అక్వైర్ చేయడం కోసం పూర్తి ప్రయత్నాలు అనేది మనము చేస్తూ ఉండాలి. ఇకపోతే క్యారియర్ అన్నది ఎడ్యుకేషన్ బేస్డ్ క్యారియర్ ఆర్ టాలెంట్ బేస్డ్ క్యారియర్. ఎడ్యుకేషన్ బేస్డ్ క్యారియర్ అంటే మనం ఒక సబ్జెక్ట్లో నైపుణ్యత సంపాదించాం, మనం ఏం చేసాము, ఇప్పుడు బీఏ చదివాము, తర్వాత ఎంఏ ఎకనామిక్స్ తీసుకోవాలనుకుంటున్నాం, తర్వాత ఎంఫిల్ చేయాలనుకుంటున్నాం, పిహెచ్డి ఎకనామిక్స్ లోపల రీసెర్చ్ చేయాలి. సో దట్ ఈస్ ఏ ఎడ్యుకేషన్ బేస్డ్ క్యారియర్. కాబట్టి నీ నైపుణ్యత అన్నది బాగా పెరిగిపోతుంది, కాబట్టి ఒక నిపుణుడిగా మారడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే నువ్వు ఫిజిక్స్ తీసుకున్నావు, తర్వాత ఫిజిక్స్లో పిహెచ్డి చేయదలుచుకున్నావు, ఒక సైంటిస్ట్గా నువ్వు ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. అట్లాగే నీ కోరుకున్నది నువ్వు హిస్టరీ తీసుకున్నావు, నువ్వు ఆంథ్రపాలజిస్ట్ కాదలుచుకున్నావు, దానికి సంబంధించిన ఫర్దర్ స్టడీస్కి వెళ్ళి పూర్తిగా దాని మీదనే కాన్సన్ట్రేట్ చేసేదాన్ని మనం ఎడ్యుకేషన్ బేస్డ్ క్యారియర్ అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. అలా కాకుండా ఒక్కోసారి కొందరు టాలెంట్ బేస్డ్ క్యారియర్, తమకు ప్రత్యేకమైన కొన్ని టాలెంట్స్ ఉంటాయి, తమకు పెయింటింగ్ అనేది బాగా వచ్చు, కాబట్టి ఆ పెయింటింగ్కి అనుకూలమైన కోర్సు లోపల నువ్వు జాయిన్ అయ్యి తద్వారా నువ్వు ఫైన్ ఆర్ట్స్ ద్వారా నువ్వు ఇంకా పైకి వెళ్ళావనుకో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ టాలెంట్ బేస్డ్ క్యారియర్ అని చెప్పేసి అనుకుంటున్నావు. నీకు ఇంకా బాగా యాక్టింగ్ అనేది బాగా ఇష్టం, ఎప్పుడు కూడా స్టంట్లు చేయాలి, యాక్టింగ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాం, దానికి అనుకూలంగా నువ్వు ఒక సినిమా ఇండస్ట్రీస్కో లేకపోతే ఒక టీవీ ఇండస్ట్రీస్కో వెళ్ళడం కోసం ఆ కోర్సు లోపల నువ్వు జాయిన్ అయ్యావనుకో, అప్పుడు దాన్ని టాలెంట్ బేస్డ్ క్యారియర్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఏమేమి టాలెంట్ ఉన్నది, ఎడ్యుకేషన్ బేస్డ్ క్యారియర్ని సెలెక్ట్ చేసుకోవాలా, టాలెంట్ బేస్డ్ క్యారియర్ని సెలెక్ట్ చేసుకోవాలా అన్నది ఆ వ్యక్తి యొక్క ఇష్టాలను బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం అన్నది ఉంటుంది. ఫ్రమ్ కన్వెన్షనల్ BA, BSc, BCom టు వొకేషనల్ డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సెస్, నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అండి. నేను BA చేశాను కాబట్టి ఇది చాలా తక్కువ, మిగతా వాటికంటే BCom చేశాను కాబట్టి తక్కువ, BSc అనేది అన్నిటికంటే గొప్ప, లేకపోతే ఇంజనీరింగ్ కంటే తక్కువ, లేకపోతే మెడిసిన్ కంటే తక్కువ, ఇట్లాంటి అభిప్రాయాలను అన్నది పూర్తిగా మనం తొలగించుకోవాల్సిన అవసరం అన్నది ఉంటుంది. ప్రతి కోర్సు ఈవెన్ BA చేసిన తర్వాత కూడా ఎంతో మంచి మంచి నిపుణులైన సంఘటనలు కూడా చాలామంది ఉన్నారు. మన దేశ ప్రధానినే చూడండి, మన ప్రధానమంత్రి యొక్క రెజ్యూమ్ కనుక మీరు చూస్తే అతను MA ఎకనామిక్స్ చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లోపల తన PhD ప్రోగ్రామ్ చేసి మామూలుగా ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి, ఢిల్లీ యూనివర్సిటీ మరియు పంజాబ్ యూనివర్సిటీ లోపల జాయిన్ అయ్యి, తర్వాత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయ్యి ఇవాళ మన దేశాన్ని పూర్తిగా పరిపాలించే ఒక మంచి ఆర్థికవేత్తగా మారిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఒక కోర్సుకు తక్కువ ఎక్కువ అని చెప్పేసి అనడానికి వీల్లేదు, దాని ఇంక్లినేషన్ అనేది ప్రధానమైంది, దాంట్లో నువ్వు సంపాదించిన నైపుణ్యత అన్నదే అన్నిటికంటే చాలా ప్రధానమైంది. మన జనరల్ BA డిగ్రీ కోర్సెస్ వాళ్ళకు కూడా ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్నది మనం చూద్దాం. చాలా ఉన్నాయి. దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎలెక్టివ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ సచ్ యాజ్ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సోషాలజీ, ఆంథ్రపాలజీ, జాగ్రఫీ, ఎడ్యుకేషన్, ఎకనామెట్రిక్స్, ఫిలాసఫీ, లింగ్విస్టిక్స్, లిటరేచర్, రూరల్ డెవలప్మెంట్, యాక్చురల్ సైన్స్, ఎకనామిక్స్ విత్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ట్రేడ్ ఎట్సెట్రా. ఈ రకంగా మనం ఎన్నో రకాలైన ఉన్నాయి. బేస్డ్ ఆన్ ది సబ్జెక్ట్స్ టేకెన్ యూ కెన్ పర్స్యూ ఎ క్యారియర్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, యాక్చురీ, ఆంథ్రపాలజిస్ట్, ఆర్కియాలజిస్ట్, ఎకానమిస్ట్, ఎడ్యుకేషనిస్ట్, జాగ్రఫర్, హిస్టోరియన్, లింగ్విస్టిక్ ఫిలాసఫర్, పొలిటికల్ సైంటిస్ట్, పాపులేషన్ సైంటిస్ట్, సైకాలజిస్ట్, ఈ రకంగా సోషాలజిస్టు. స్కోప్ ఆఫ్టర్ హయ్యర్ స్టడీ ఇన్ ది రెస్పెక్టివ్ సబ్జెక్ట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ హై. కాబట్టి మనము ఇప్పటి వరకు అసలు క్యారియర్ అనేది ఏ రకంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి, క్యారియర్ మనకు ఏ రకంగా అనుకూలంగా ఉంటుంది అన్న దాని గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఇప్పుడు ఒక 15 నిమిషాలు మనకు బ్రేక్ ఉంటుంది. బ్రేక్ తర్వాత BA చదివిన వాళ్ళకు, BCom చదివిన వాళ్ళకు, BSc చదివిన వాళ్ళకు హయ్యర్ కోర్సెస్ ఏమున్నాయి, వాటి వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి,
మామూలు కన్వెన్షనల్గా ఎంఏ ఎంఎస్సి ఎంకామ్ కాకుండా ఇంకా ఏమున్నాయి అని చెప్పేసి వాటి గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం.